విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షసం 19వ భాగం 6/1/24. మలయకేతు అంటున్నాడు, ఒకళ్ళ మాటలు ఒకళ్ళు తెలియకుండా వినటం ఇందులో గొప్పదనం. నాకు ఎప్పటి నుంచో కొడుతోంది ఒక మాట. ఈ ముద్రా రాక్షసాన్ని భమిడిపాటి కామేశ్వరరావు గారి నాటకాలు ఉంటాయే, ఆ నాటకాల సైజులో ఒక ఆయన రాశారు. ఎవరు రాశారో తెలియదు కానీ చదివే చాలా కాలం అద్భుతంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ఆ ఎత్తు పై ఎత్తులు ఏమిటో మనకి డైరెక్ట్గా తెలుస్తుంది. నాకు నిన్న ఎవరు రాశారో జ్ఞాపకం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏమైనా ఆ పేరు చెప్పగలరా అంటే, తిరుపతి వెంకట కవుల్లో తిరుపతి శాస్త్రి గారు రాసినట్టు జ్ఞాపకం అండి అని నిన్న మెయిల్ పెట్టాడు. అది ఎక్కడ ఉంటో చూడాలన్నమాట. మలయకే ప్రత్యక్షవద్ ఆకాశే లక్ష్యం బద్ధ్వా రాక్షస యుక్తం యుక్తం మిత్రం మమేద నితి నిర్వృత చిత్తవృత్తిం విశ్రంభత్వయి నివేశిత సర్వకార్యం తాతం నిపాచ్య నహ బంధుజనాశ్రుతోయై అన్వర్ధతోపి నను రాక్షసోసి మిత్రం మదే మమేద మితి నిర్వృతచిత్తవృత్తిం విశ్రంభత్వయి నివేశిత సర్వకార్యం తాతం నిపాచ్య సహ బంధుజనాశ్రయోతోయై అన్వర్ధతోపి నను రాక్షసోపి. ప్రత్యక్షవత్ ఆకాశే లక్ష్యం బద్ధ్వా. ఈ ప్రత్యక్షవత్ ఆకాశే అని విశాఖదత్తుడు చాలాసార్లు చెప్పాడు నాటకాలు. ఆకాశం వైపు చూస్తూ దాని ఆకాశ భాషణం అనొచ్చు. మిత్ర మమ ఇది మిత్ర, నాకు ఇతడు మిత్రమని నిర్వృత చిత్తవృత్తి సుఖంగా మనోవ్యాపారం కలవాణ్ విశ్రంభత నమ్మకం వల్ల త్వయి నీయందు నివేశిత సర్వకార్యం ఉంచబడిన అన్ని పనులు కలవాడి తాతం నాయన పర్వతేశ్వరుడి బంధుజన అశ్రుతోయై సహా భార్య పిల్లలు మొదలైన బంధుజనుల యొక్క కన్నీళ్లతో ఏకకాలంలో ఆ పనికి ఇది ఫలం అన్నట్లుగా నిపాచ్యం పడద్రోసి వాడిని చంపి, అంటే మా నాన్నను చంపి రాక్షసుడు చేయించాడని. జయించింది చాణక్యుడే, కానీ రాక్షసుడిలాగా ఇక్కడ చెప్పి బిల్డప్ అంటారు. అప్పుడే వాళ్ళ కన్నీళ్లను రాల్చి అన్వర్ధత సార్థకంగా రాక్షసుడన్న పేరు వ్యర్థంగా తగినట్లుగా రాక్షసుడు పరిపాలిస్తున్నాడు, చేశాడు. రాక్షసుడంటే క్రూరుడు, చంపేవాడు, నిర్దాక్షిణ్యంగా ప్రాణిని తినేసేవాడు అనే లోకంలో ఒక అర్థం అది. అలా అయినట్టుగా ఆ పేరు నిలబెట్టుకున్నాడు రాక్షసమాచ్యుడు. మా నాయన పర్వతేశ్వరుని చంపి మా అమ్మని మా మిగతా పిల్లల ఊసులు తీసుకున్నావు కదయ్యా. మమ్మల్ని కడువెడగా అంటే కళ్ళ నిండా కడివేడు దుఃఖం వచ్చేట్టుగా ఏడ్చేట్టు చేశావు కదయ్యా. మా నాయనకు నీ యందు అదంతా మైత్రి, ఎంత ప్రేమగా ఉండేవాడయ్యా మా నాన్నని మీద. ఎంత నమ్మకం నువ్వంటే, నీ అని భేదం లేకుండా మా నాన్న నీతో ఉన్నాడు కదా రాక్షసుడితో. ఎవరు? పర్వతుడు. అతడు అంతటి వాణ్ణి నీకు అమ్మకంగా అప్పగిస్తే నువ్వు ఆయనే చంపేశావా? రాక్షసుడనే పేరు నువ్వు బాగా తగినట్టుగా చేశావయ్యా. రాక్షసోపి అనే మాటలో వాణ్ణి చంపమని మలయకేతు ఉత్తర్వు చెయ్యనేమో అని భాగురాయనుడికి సందేహాలు కలక చాణక్యుని ఉత్తర్వు రక్షణీయ రాక్షసస్య ప్రాణ అనే దాన్ని స్మరిస్తూ మలయకేతు అప్పటి తీర్పు ప్రయత్నిస్తున్నారు. ఇది రాజనీతి తంత్రం అన్నమాట.
భాగురాయనుడు స్వగతములు అనుకున్నాడు. రక్షణీయ రాక్షసస్య ప్రాణ ఇత్యాదేశ భవత్వేన తావత్. మనసులో ఆ మాట అనుకొని బయటికి వినపడేట్టుగా కుమార అలం ఆవేగేన ఆసనస్థం కుమారం కించిత్ విజ్ఞాపయితు మిచ్చామి. మలయకేతు అంటాడు, ఉపవిశ సఖే కిమపి వక్తు కామః. ఏం చెప్పాలనుకుంటున్నావు? భాగురాయుడు అంటాడు, కుమారా బహు ఇహక కుమార ఇహ ఖల్వర్ధ శాస్త్ర వ్యవహారిణ అధిమిత్రో దాసీన వ్యవస్థ న లౌకికానామివ స్వేచ్ఛావశాత్ యతస్తస్మిన్ కాలే సర్వార్థసిద్ధిం రాజాన నిశ్చతో రాక్షసస్య చంద్రగుప్తాదపి బలీయంతదా సుగృహీతనామా దేవః సర్వతేశ్వర ఏవార్ధ సరివన్పంథీ మహానరాతిరాసేత్ తస్మిన్ చ రాక్షసే నేద అనుష్ఠితమితి నాస్తి దోష ఏవాత్రేతి పశ్యామి పశ్యతు కుమారః అని ఒక శ్లోకం అందుకుంటాడు. ఈ లోపల అసలు వాడేం చెప్పాడో చూద్దాం. జనసస్తం కుమార ఇచ్చ, కుమారుడు కూర్చుండాలని అప్పుడు తాను చేసేటువంటి విన్నపం ఆలకించటానికి వీలుగా ఉంటుందని అనుకోని. కిం అస్తి సక్తు కామః, ఏం చెప్పదలిచావయ్యా? అర్థశాస్త్ర వ్యవహారీణ, అర్థశాస్త్రాలను బట్టి రాజనీతి శాస్త్రాన్ని బట్టి అరిమిత్ర ఉదాసీన వ్యవస్థ, శత్రు మిత్రు ఉదాసీనుడు అనేటువంటి 3 రకాల వాళ్ళ నిర్ణయం అర్థవశాత్ ప్రయోజనాన్ని బట్టి లౌకికానాం ఇవ లౌకిక కులంలాగా న స్వేచ్ఛావశాత్ వాళ్ళ కోరికను బట్టి కాదు. యథకేల అన తస్మిన్ కాలే, ఆ సమయంలో సర్వార్థ సిద్ధిం రాజానం ఇచ్చా. ఇచ్చతః రాక్షసస్య, సర్వార్థ సిద్ధిని రాజుగా కోరుతున్న రాక్షసుని చంద్రగుప్తాత్ అపి, చంద్రగుప్తుడి కంటే బలీయస్థయా ఎక్కువగా బలీయంగా సుగృహీత నామా దేవ పర్వతేశ్వర ప్రభువు పర్వతకుడే అర్ధ పరిపంధి, తన ప్రయోజనాలకు నందులను నిలిపి ఊర్జితులం చెయ్యటానికి అడ్డమైన వాడై మహాన్ అరాది గొప్ప ప్రబల శత్రువు అయ్యా. కనుక తస్మించ అలాంటి వాడి విషయంలో ఇదం అనుష్ఠితం, ఇది విషకన్యా ప్రయోగం కావించబడింది. పర్వతేశ్వరుడి మీద విషకన్యను ప్రయోగించాడు. ఇది అని నా అస్తి దోష ఏవ అత్ర, ఇందులో తప్పు దోషం లేదని పశ్యామి, నేను అనుకో. పశ్యదు కుమార, చూడుగాక, అరసికొనుగాక, తెలుసుకో. కుమారుడు ఈ నీతి శాస్త్ర రహస్యాన్ని తెలుసుకోమని వీడు కోరుకుంటున్నాడు. అని ఇప్పుడు ఒక శ్లోకం. మిత్రాణి శత్రుత్వముపానయంతి మిత్రత్వమన్వర్మద్ధస్య వశాశ్చ శత్రూన్ నీతిర్నయత్య స్మృతపూర్వవృత్తం జన్మాంతరం జీవత ఏవ పుంసః. మళ్ళా మిత్రాణి శత్రుత్వముపానయంతి మిత్రత్వమద్ధస్య నశాశ్చ శత్రూన్ నీతిర్నయత్య స్మృతపూర్వవృత్తం జన్మాంతరం జీవత ఏవ పుంసః. మిత్రాణి నీతి, రాజ్యనీతి అర్ధస్య వశయాత్, కేవలం ప్రయోజనాన్ని, డబ్బు ప్రయోజనాన్ని బట్టే
మిత్రాణి శత్రుమిత్రులను, శత్రుత్వం శత్రువులు అవటం, ఉపాలయంతి జరుగుతుంది. శత్రువులను మిత్రత్వం మిత్రులవటం, ఉపనాయంతి పొందించట, పుంసహ మగవాడికి పురుషుడికి, జీవిత ఏవ బతికి ఉండగానే, అస్మృత పూర్వవృత్త స్మరింపబడని జ్ఞాపకం లేని పూర్వవృత్తం కలిగినట్లుగా, జీవత ఏవ బతికి ఉండగానే అంటే ఈ జన్మలోనే జన్మాంతరం మరి యొక్క జన్మ నయతి పొందిస్తోంది. రాక్షసుడికి సర్వార్థ సిద్ధి బతికి ఉన్నప్పుడు పర్వతకుడు ప్రబల శత్రు. రాక్షసుడికి సర్వార్థ సిద్ధి బతికి ఉన్నప్పుడు పర్వతకుడు ప్రబల శత్రు. అతడు పోయిన తర్వాత ఆ రాక్షసుడికే పర్వతుడే ప్రబల మిత్రమైపోయాడు. రాక్షసుడు ఈ జన్మలోనే పర్వతకుడు శత్రువుగా ఉన్నాడు, తర్వాత మిత్రుడయ్యాడు. రెండు ప్రయోజనాన్ని బట్టే అవిత్వం పూర్వజన్మలో ఉంటుంది, మిత్ర శత్రుత్వం ఇప్పటి జన్మ లాంటిది అంటున్నారు. చదత్ర సంతుని నోపాలంభినీయో రాక్షసగా ఆనందరాజ్యలాభాత్ ఉపగ్రాహ్యశ్చ మరతశ్చ పరిగ్రహేవ పరిత్యాగే కుమారః ప్రమాణం. అప్పుడు మలయకేతు అంటాడు, ఏవం సఖే సమ్యక్ దృష్టవానపి యతో అమాచ్యవధే ప్రకృతి క్షోభః స్యాత్ ఏవంచ సందిగ్ధో విజయ. ప్రవిశ ఎవడో వచ్చాడు, పురుష అంటే ఒక కంచుక అన్నమాట. అత్ర వస్తుని ఈ విషయంలో నా ఉపాలంభనీయ దూషింప తగినవాడు కాడు. అంతేకాదు ఆ నందరాజ్య లాభాత్, నందరాజ్యం సర్వం మనకు కావాలి అని కదా మన ఈ ప్రయత్నం. ఈ దండు నడుపుకొని కుసుమపురం వీధికి దండెత్తిపోవటం మొదలైంది కనుక అది మనకు సిద్ధించే వరకు మనవాడుగానే ఉంచుకో తగినవాడు. పరతః అటు తర్వాత కుమారః ప్రణాము, కుమారుడి ఇష్టం. సమ్యక్ దృష్టవాన్ అది చక్కగా నేను పని పెట్టేశాను అంటే బాగా అర్థమైంది. యతః ఎందుకంటే అమాచ్య వరే మంత్రిని అమాచ్య వధే మంత్రిని చంపినట్లయితే ప్రకృతి క్షోభ, ప్రకృతులలో జనులలో సంయమాచ్య సుహృదాది సమస్త కాని ఇందులో అందరికీ కూడా ఎవరికైనా కలవరపాటు కలుగుతుంది. రాక్షసుడిని చంపకూడదు, వాడిని అంటి పెట్టుకునే ఉండాలి, వాడిని లొంగ తీసుకో. ఈ దండయాత్రలో విజయం సందేహం పాలవుతుంది. అప్పుడు పురుషుడు వచ్చి ఏదో అంటున్నాడు, ఏమంటాడో తెలుసుకో. జయతు కుమారః, ఇక్కడ కుమారుడంటే మలయకేతు పర్వతుడు. ఆర్య గుల్మస్థానాధికృతో దీర్ఘరక్షో విజ్ఞాపయ ఏష ఖల్వాస్వామి కటకా నిష్క్రామన్న గృహీత ముద్ర సలేఖ పురుషో గృహీత తత్ప్రత్యక్షీకరోత్వేనం ఆర్య ఇది. భాగురాయనుడు వచ్చాడు, భద్రా ప్రవేశయ అన్న. పురుషుడు తథా అని తతః ప్రవిశతి పురుషే అనుగమ్యమానః సంయతః సిద్ధార్థక. సిద్ధార్థకుడు రాగానే మనస్సులో ఏదో అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలుసుకునే ముందు అప్పటిదాకా జరిగింది. పురుష అంటే ఎవడో ఒకడు. జయతు కుమారః, కుమార మలయకేతువుకి జయం.
అని ఒక రకమైన రాజదర్శనానికి పలికే మాట. సముదాచారం, దీని అర్ధ విచారం సర్వోత్కర్షతో వివర్తింతుగా అనే మొదలైన పద్ధకల్పనలు. గుల్మస్థానాధికృత, పోలీసు ఠాణా అధికారి, దీర్ఘరక్షక అని వాడి పేరు. సంజ్ఞ దీర్ఘరక్షక్ష, దీర్ఘచక్షు అని పాఠం. ఏష ఖలు వీడుగో, వీడు నిష్క్రామన్ వెడలిపో. అగృహీత ముద్ర, తీసుకోబడని ముద్ర గలవాడు. సదేకగా జాబుతో ఉన్నవాడు. ఏవం ప్రత్యక్షికతో, వీటిని చూచుగాక ప్రవేశయ, లోపలికి తీసుకురా. సంయత, కట్టివేయబడినవాడు. సిద్ధార్థకుడు అంటున్నాడు, స్వాగతం. అనంతీవ గుణేషు దోషేషు పరముఖం అది అనయంచై గుణేషు పరాన్ముఖం కుర్వచ్చై అస్మాదృశజనన్యై ప్రణమామః స్వామి భక్త్యై. అప్పుడు భాగురాయనుడు అంటున్నాడు, వాడు మళ్ళా అంటున్నాడు, ఆర్య అయం స పురుష. భాగురాయనుడు నాచ్యేనావలోక్య భద్రా కిమయమాగంతుక అహోస్మిత్ ఇహైవ కస్యచిత్ పరిగ్రహ అన్నాడు. మా బోంట్లకు అంటే మాలాంటి వాళ్లకు పెట్టిన పనిలో తనంతట దోషం ఉన్నా, లోక మర్యాదగా దోషం ఉన్ననా దాన్ని ఎంచుకోకుండా దాన్ని పరాన్ముఖం చేయించేది, సర్వాన్ని గుణాల వంకనే చేర్చేది అయి మమ్మల్ని తల్లిలాగా కాపాడేటువంటి స్వామి భక్తికి నమస్కారం. మాకు ఎలాంటి పనిలో పెట్టి లోక వ్యవహారం ఇవ్వబడితో అందులో దోషం ఉన్నా దాన్ని మేం పాటించాం, ఎందుకంటే స్వామి ఇచ్చిన ఆజ్ఞ. అమ్మలాగా ఆ దోషాలతో నీకు పని లేదు కదా అంటూ మా స్వామి భక్తి అని గుణాలే అవుతాయి. స్వామి కార్య సాధనకై అనుష్ఠింపబడటం చేత అవి అమ్మలాగా ఉపదేశిస్తుంది ఆ భక్తి. అమ్మ బిడ్డల దోషాలను గుణాలను వంకకే పెట్టి వాటిలోని గుణాలనే చూస్తుంది కానీ దోషాలు పరిగణి. అలాగే స్వామి రాజభక్తి కూడా తన జాబు, తన నగల పెట్టె, తన ప్రయాణం తాను పట్టుబట్టం, రాక్షసుడి గురించిన అసత్యాలు పలకడం, వాటిని భాగురాయుడు మలయకేతువులకు పట్టి ఇవ్వడం, ఇవెల్లా సామాన్యంగా లోకంలో చెల్లుబడిలో ఉన్న దోషాలే అయినా స్వామి కార్య సాధనానికి సమర్థమై అవసరమై అన్నిటి కూడా గుణకోటిలో చేరేవే, మంచి గుణాల కింద. ఇది స్వామి భక్తి తల్లిలాగా దోషాలను కూడా గుణం చేస్తుంది, మంచివిగా చేస్తుంది. ది ఎండ్ శాంక్టిఫైస్ ది మీన్స్ అని ఇంగ్లీష్లో సామెత. అది ఆంగ్ల సామెతకు రాజ్యతంత్రంలో ఎక్కువ పెట్టుబడి ఉంది. నాచ్యేన అవలోక్య, చూడటం అనేది అభినయించి అంటే చూసి. ఇలాంటి వాడు పోలీసులకు దొరికిన వాడు. అధికారి ఎదుట తామల్ని అడగకున్నా తెలిసిన దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తే తాను మంచివాడే అని సూచించుకోవటం. తత్కిం అగృహీత అపి, ముద్ర తీసుకునే కటకం నుండి వెళ్తా, ఇదేమీ ఎందుచేత అన్నాడు. అది సిద్ధార్థకుడు ఏమన్నాడు, ఆర్య అహం ఖలు అమాత్య రాక్షసస్య సేవక. భాగురాయనుడంటాడు, భద్రా తత్కిం అగృహీత ముద్ర కటకా నిష్క్రామసి. ప్రశ్న ధర్మ. సిద్ధార్థకుడు, ఆర్య
కార్యగౌరవేణ త్వరాయితోస్మి. భాగురాయుడంటాడు, కీదృశం తత్కార్యగౌరవం యద్రాజశాసనముల్లంఘయతి అన్నాడు. మలయకేతు అంటాడు, సఖీ భాగురాయణ లేఖన్ ఉపనయ. భాగురాయణ సిద్ధార్థక హస్తాద్ గృహీత్వా పత్రముద్రాం దృష్ట్వా కుమార అయం లేఖః రాక్షసనామాంకితేయం ముద్రా. ఆ తర్వాత మలయకేతు ముద్రాం పరిపాలయన్ ఉద్ఘాట్య దర్శయ. అది కార్యగౌరవేణ త్వరాయితః. పని తొందర ఉండటం చేత ముఖ్యమైన పని నన్ను త్వరపెడుతోంది, నేను వెళ్ళాలి. కీదృశం ఎలాంటిదిరా ఆ పని, దాని గొప్పతనం ఏమిటి అంటే ఎత్తి ఏది అవుతుందో రాజు ఉత్తర్వు కూడా అతిక్రమించేట్లుగా చేస్తోంది. లేఖ అపనయం జాబును తీసుకురారా అన్నారు. అప్పుడు భాగురాడు, రాక్షస నామాంకిత, రాక్షసుడి పేరు గుర్తు కలిగి ఉన్నది. ఏమిటి? ఒక లేఖ. ముద్రాం పరిపాలయన్, ముద్రను కాపాడుతూ అంటే చెరిగిపోని, ఎందుకైనా దాన్ని ఇతరులకు చూపటానికి మరి దేంతోనైనా సాటువగా అంటే పోల్చుకోవడానికి, చెప్పడానికి, విమర్శించడానికి ఆ జాబు రాక్షసుడు చంద్రగుప్తుడికి రాసినట్లు ఇప్పుడు కనపడతాయి. ఇది చాణక్యుడి పురమాయింపనమాట. మలయకేత్ ముద్రాం పరిపాలయన్ ఉద్ఘాట్య దర్శయ. భాగురాయణ స్తథా కృత్వా దర్శయతి, చూపించాడు వీడు, వాడు చూశాడు. మలయకేతు వాచయతి అంటున్నాడు, స్వస్తి చదువుతున్నాడు. యథాస్థానం కుతోపి కోపి కమపి పురుష విశేషం అనగమయతి అస్మత్ ప్రతిపక్షం నిరాకృత్య దర్శితా కాపి దస్యత సత్యవాదినా సంప్రతి యతేషే అపి ప్రథమ ఉపన్యస్త నందీనాం అస్మత్ సుహృదాం పూర్వప్రతిజ్ఞాత సంధి పరిణవస ప్రోత్సాహనేన సత్యసంధః ప్రీతిముత్పాదయితుమర్హతి. ఏతేప్యేవ ఉపగృహీతాః స్వాశ్రయ వినాశే నోసకాప ప్రాహరిణమాత్మయా ఇష్యంతి అవిస్మృతమేతత్సవతః స్మారయామః. ఏతేషాం మధ్యే కేచిదరే కోశ దండాభ్యాం అర్థినః కేచిద్విషయేనేతి అలంకారత్రయం చ సత్యవతాయ దను ప్రేషితంతు దుపఘటం మయాపి లేఖస్యా శూన్యార్థం కించిదనుప్రేషితం తదుపగమనీయం వాచికం శాప్తతమాచ్చిద్ధార్థక శ్రోతవ్యమితి. అపి పురుష విశేషం ఎవడికో ఒకానొక గొప్పవాడి తెలుపుతున్నాడు అందులో లేఖలో. అస్మత్ ప్రతిపక్షం, మా ఎదురి పక్షం వాడికి, శత్రుపక్షం వాడి, మాకు కానీ అలాంటి వాడిని తోసిరాజీ ఏదో ఒకటి ఇలాంటిదని ఇట్టిదని చెప్పనల్లవి కాని నిజమరితనం సత్యవాది చేత ప్రదర్శింపబడి సాంవ్రతం ఏతేషాం అస్మి. అలాగే ఇప్పుడు వీడిని మొదట మాట్లాడుకొన్న, కుదుర్చుకొన్న పొందుగల స్నేహం కలవాళ్ళు మా మిత్రులకు పూర్వ ప్రతిజ్ఞాత ముందు ఇస్తానని ఒప్పుకొని పరమత్తు షరతులతో ఇయ్యాల్సిన దాన్ని ఇచ్చి లంచాన్ని ప్రోత్సహించటం చేత
సత్య ప్రతిజ్ఞుడు ప్రీతి సంతోషం కలిగింపతగు. ఏతే అపి వీళ్ళు ఏవం ఉపగృహీతాః సంతగా ఇలా మిత్రులుగా గ్రహింపబడిన వాళ్ళవుతూ స్వాశ్రయ వినాశేన తమకు ఆశ్రయమైన వాడిని చంపేసి ఉపకారిని ఆశ్రయింపబడిన వాడిని నో సక్రాప హారిణమాశ్రయారాధయిష్యత్ అవిస్మృతమేతచ్చవతః స్మారయామః. ఏతేషాం మధ్యే కేచిదరే కోదండాభ్యామద్దితః కేచిద్విషయే నేతి అలంకారత్రయం న సత్యవతాయ ధను ప్రేషితం తదుపగతం. మయాపి లేఖస్య శూన్యార్థం కించిదనుప్రేషితం తదుపగమనీయం వాచికం శాస్తతమా సిద్ధార్థగా శ్రోతవ్యమితి. శకటదాసేన లేఖయిత్వా ఇత్యాది చెప్పి ఉన్నాడు కనుక ఇదిగో ఆ రహస్యపు ఉత్తరంలోని మాటలు యథాస్థానం ఉండాల్సిన చోటు. ఆ చోటు పేరు కూడా పర్వతపురమని లేక మరేదో కూడా అందులో లేదు అని. స్వస్తి యథాస్థానం తతోపి కోమపి ఇవన్నీ కూడా ఆ కాలపు జాబుల్లో ప్రదర్శన. ఆ జాబు గుర్చే సప్రాభృతికో లేఖ ప్రాభృతిహారి. ప్రాభృతికం అంటే కానుక ఉపహారం. అవన్నీ ఇట చాణక్యుడి మాట వాడబడి అవ్యక్తంగా నిర్దిష్టాలై కుతోపి కేనాపి కస్యాపి ఇత్యాది చేత లేఖస అశూన్యార్థం అవటం చేత. అశూన్యార్థం అంటే కస్టమరీ ప్రెజెంట్ అకాంపనీయింగ్ ఎ లెటర్. అది నాపై నజరానా అని ఆ పైన బ్రౌన్ బాధ్యత. కమ్ అవి పురుష విశేషం ఎవడికో ఒకానొక గొప్పవాడి తెలుపుతున్న. అస్మత్ ప్రతిపక్షం మా ఎదుటివాడి మాకు కాని అవుతుంది వాడిని తోసేసి ఏదో ఇలాంటి పని ఇట్లా చెప్పనలవి కాని పని నిజమది కాని సత్యవాది కాని ప్రదర్శింపబడి సాంప్రతం ఏతేషామవి. అప్పుడు వీళ్ళు కొంత మాట్లాడుకున్నా కుదుర్చుకున్నా ఒప్పందం చేసుకున్నా స్నేహానికి మా మిత్రులకు పూర్వ ప్రతిజ్ఞాత ముందు ఇస్తానని ఒప్పుకున్న షరతులకై ఇయ్యవలసిన దానితో ప్రోత్సహించటం చేత సత్య ప్రతిజ్ఞుడైన ప్రీతి సంతోషం కలిగింపదు. ఏతే అపి వీళ్ళు కూడా ఏవం ఉపగృహీతా సంతః అలా మిత్రులుగా గ్రహింపబడిన వాళ్ళవుతూ స్వాశ్రయ వినాశేన తమకు ఆశ్రయమైన వాడిని చంపేసి ఉపకారిని ఆశ్రయ ఇంపగలరు. అవిష్కృతం అవిస్మృతం ఏతత్ మరవబడిన దాని చేత దీన్ని మరవకున్నా చక్కగా మనసుకు వచ్చేటట్లుగా సత్యవతః సత్యవంతుడికి జ్ఞప్తి తెస్తారు. ఏతేషాం మధ్యే వీరిలో కేచిత్ కొందరు కోశదండాభ్యాం ఖజానా సేన కావాలని కోరుతావు. విషయే రాజ్యాన్ని కోరేవాడు. లేఖస్య అశూన్యార్థాంబుజా కానుకగా ఉపగమనీయం స్వీకరింపవలసి. వాచికం నోటి మాటలుగా సమాచారాన్ని ఆప్తతమాత్ మిక్కిలి విశ్వనీయుడైన వాడివల్. అస్మాకం అంటే నీ వల్లనే లేక నేను వల్ల. కీదృశో లేఖ మలయకేతు భాగురాయణ కీదృశువు లేఖ ఏం ఉత్తరం రా. భాగురాయణ భద్రా సిద్ధార్థక శ్యాయాం లేఖ క్వశ్చన్ మార్క్. సిద్ధార్థకుడు రాశాడా. సిద్ధార్థక ఆర్యా నజానామి నాకేం తెలీదురో అన్న. భాగురాయ్ హే ధోర్త లేఖో నీయతే న జ్ఞాయతే కస్యాయమి
సర్వం తావత్ తిష్టత్ వాచికం త్వత్తః కేన శ్రోతవ్యం. సిద్ధార్థక భయం నాటకం, భయం అభినయిస్తున్నాడు, భయం లేదు వాడు, అట్లా భయపడుతున్నాడు. యుష్మాభి ఇదిగోండి మీకు తీసు భాగురాయణ కిమస్మాభి సిద్ధార్థక నిస్సరై గృహీతో న జానామి కిం భణామి. భాగురాయణ కోపం వచ్చినట్లుగా సరోషం ఏష జానాసి భాసురక మహర్నీత్వా తావత్ తాడ్యతాం యావత్ కథయతి అన్నారు. మనస్సుకు నచ్చేటట్లుగా సత్యవంతుడికి జ్ఞప్తి పరదం. ఏతేషాం మధ్య వీళ్లలో కేచిత్ కొందరు కోకదండాభ్య ఖజానా సేన కావాలని కోరేవారు, విషయేన రాజ్యాన్ని కోరేవారు, లేఖస్య అశూన్యార్థ జాబుతో కూడా కానుకగా ఉపగమనీయం స్వీకరింపాలి. వాచికం నోటి మాటలుగా సమాచారం ఆప్తతమాద్ మిక్కిలి విశ్వసనీయుడైన వాడివల్ అస్మాకం వీడి వలన. మలయకేతు అడుగుతున్నారు, కీదృశో లేఖ, ఎలాంటిదిరా ఈ జాబు? ఈ జాబు ఏమిటి? ధూర్త మోసగాడ, మిశ్రై అయ్య గోసగాడ. ఆ మిశ్రై అంటే అయ్యగారులచే గృహీత పట్టుకోబడ్డ. నా జానామి నేమి చెబుతున్నాను నేనే నాకు తెలియదు. తావత్ తాడ్యతం దాన్ని కథ కూడా అంతా కొట్టండ్రా చెప్పేదాకా. ఎంతకు వీడు చెప్పుతాడో అంతవరకు కొట్టమని ఆజ్ఞ పాస్ చేశాడు వాడు. ఏష జానాసి భాసురక బహిర్నిత్వా తావత్ తాడ్యతం యావత్ కథయత్. చెప్పేదాకా పీత కొట్టుడు కొట్టండ్రా అని భాగురాయనుడు అన్నాడు సిద్ధార్థుడి మీద దండ ప్రయోగం చెయ్యమని. అప్పుడు పురుషుడు అంటాడు కంచుకుడు, యదమాచ్య ఆజ్ఞాపయత్ ఆర్యా జయం ముద్రా లాంఛితా పీతిక తస్య కక్షాతో నిపతితా. భాగురాయనుడంటున్నాడు విలోక్య చూసి, కుమార ఇవమపి రాక్షస ముద్రా లాంఛిత ఇవ. మలయకేతు అంటాడు, సఖే అయం లేఖస్య అశూన్యార్థో భవిష్యతి. ఇమామపి ముద్రాం పరిపాలయన్ ఉద్ఘాట్య దర్శయ. భాగురాయణ తథా కృత్వా దర్శయతి. మలయకేతు విలోక్య అంటే చూసి, అయ్యే తదిదం ఆభరణం మయా స్పృశరీర అవతార్య రాక్షసాయ ప్రేషితం వ్యక్తం చంద్రగుప్తస్య లేఖ. భాగురాయుడు కుమార ఏష నిర్ణీయతే ఏవ సంశయ భద్ర పునరపి తాఢ్యతాం. పురుషుడు అంటున్నాడు కంచుకి, తథా ఇది నిష్క్రమ్య సిద్ధార్థకేన సహ పునః ప్రవిశ్య ఏషోకు తాడి ఏష ఖలు తాఢ్యమానః కుమారస్యైవ నివేదమీతి భణతి. మలయకేతు అంటాడు, తథా భవతు. పీతిగా పెట్టే కక్షాత సంక నుండి లేఖస్య అశూన్యార్థం జాబు యొక్క జాబుతో కూడా మామూలుగా పంపబడే ప్రాభృతికం కానుక ఇమామంటారు, ఇనాం. దీన్ని కూడా ముద్ర చెరగకుండా తెరచి చూపించరా? అయ్యే జ్ఞప్తి కలుగుతోంది, ఆశ్చర్యం. స్వశరీరాత్ ప్రేషితం, నా ఒంటి నుండి ఓడది రాక్షసుడికి పంపబడింది. వ్యక్తం అధ్యయం నిజంగా ఏషః ఇదిగో
నిర్ణీయత ఏవ ఏర్పడి తెలియదగినట్టుగానే ఉంది. నిశ్చయింపబడుతోంది. పాదయో నిపచ్చ పాదాల మీద పడి ఉభయేనా రక్షణతో ఏం పర్వాలేదులే అని ప్రసాదం అనుగ్రహిస్తాడు. సిద్ధార్థగా పాదయో నిపచ్చ అభయేన మే ప్రసాదం కరోత్వాజక, నీకేం భయం లేదు, నేను అభయం అన్నాడు. మలయకేతు అన్నాడు, భద్రా అభయమేవ పర్వతో జనస్య నివేద్యతాం యథాస్థితిం. సిద్ధార్థగా అంటున్నాడు, విషామయతు కుమార అహం ఖల్వమాచ్యసే కరేక్షసే వేనేమం లేఖం దత్వా చంద్రగుప్త సకాశం ప్రేషిత. మలయకేతు అంటున్నాడు, వాచికం ఇదానీం శ్రోతుమిచ్చామి. అందులో ఏం చెప్పాడు, చెప్పాలరా నాకు చెప్పాలి అంటున్నాడు. సిద్ధార్థకుడు ఏం చెప్తాడో ముందు జరిగింది తెలుసుకుందాం. పరపత పరాధీనుడి ఒకరిని ఆశ్రయించిన నౌకరు యథావస్థితం ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వయస్యాహ మిత్రులు తే యథా వాళ్ళు ఎవరైందనగే ప్రథమ గృహీతా మొదట చెప్పబడిన విషయం దేశామని వారి రాజ్యాన్ని మలయకేతు రాజ్యాన్ని చుట్టూరా ఆనుకొని ఉండే రాజ్యాలు తమకు కలుపుకొని తమకు ఆ రాజ్యాన్ని ఇస్తే ఆయా భాగాలను తమ రాజ్యంలో కలుపుకొని రాజ్యాన్ని విస్తరించుకోవటానికి ఒక అనుకూలిస్తుంది కనుక వాళ్ళు దాన్ని కోరారు. ఇదల్లా చాణక్యుడి కల్పన, ఎవ్వడు ఏం చెయ్యరు. అలా ఆలోచించుకొని మలయకేతువు జాబును తేలిగ్గా నమ్ముతారు. హస్తి బలం కోశంచ ఈ రెండు మలయుడి రాజ్యానికి గొప్ప ప్రసిద్ధి. అస్థి బలం అంటే ఏనుగ బలం, అలాగే కోశం అంటే ధనాగారం, డబ్బు. ఆ రెండు పుష్కలంగా ఉన్నాయి పర్వతుడి రాజ్యంలో, అంటే మలయకేతు కనుక దాంతో మొత్తం పట్టుకోవాలి, అది ఎవరికి చేజారనివ్వకూడదు అని విశ్వాసం వాడి. కుమార అధిష్ఠో అంటున్నాడు ఎవరు? సిద్ధార్థకుడు అంటున్నాడు, కుమార అధిష్ఠోన్యక మమాచ్యేన యథైతే మమ వయస్యా పంచరాజానస్త్వయా సహ సముత్పన్న స్నేహ తే యథా కులూతాధిప చిత్రవర్మా మలయన రాధిప సింహనాథ కాశ్మీరదేవనాథ పుష్కరాక్షస సింధురాజ సింధుసేన పారసీకో మేఘనాథ ఏతేషు ప్రథమ గృహీత అస్త్రయో రాజానామలయకేతోర్విషయమిచ్చంచ పరౌ అస్థిబలం కోశం చ తద్యథా చాణక్యం నిరాకృత్య మహాభాగేన మమ ప్రీతిః సముత్పాదితా తథైతేషామపి ప్రథమ భణితో అర్ధః సంపాదయితవ్య ఇచ్చేతాన్ వాక్య సందేశః. మలయకేతు అంటాడు, కథం చిత్రవర్మాదయోపి మహ్యమభిదృహ్యంతి అధవాత ఏవ రాక్షసే నిరతిశయా ప్రీతి. పైతికి ప్రకాశం బయటికి అంటాడు, విజయే రాక్షసం ద్రష్టుమిచ్చామి ప్రతీహారి జయం క్వత్తు కుమార ఆజ్ఞాపయతి అంటే మీరు ఆజ్ఞాపించినట్లుగానే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాం. అథవా అత ఏవా కనుక సందేహం లేదు, కనుక ద్రష్టుం ఇచ్చామి ఆ లేఖ నేను చూడగోరుతున్నా. రాజు నోట ఈ మాటకు అర్థం రాక్షసుని పిలుచుకురా అని. ఎవరిని? మలయకేతు.
కనుక విజయ కుమారుడి ఆజ్ఞాని రాక్షసుడిని పిలుచుకోవటానికి నిష్క్రాంత కటకానికి ఇప్పుడు వీడి ఇక్కడ ఇంతట ఉన్నారు, రాక్షసుడు అక్కడే అంతటా ఉన్నాడు. ఇద్దరు అగపడరు ఒకళ్ళకొకరు. మరి అందరూ ఆ రంగాననే ఆ పాత్రలకు నిష్క్రమణం లేకుండానే రాక్షసుడి ప్రవేశం చెప్పబడి దీన్ని అలాగే 3వ అంకంలో చంద్రగుప్తుడు సుగాంగం చాణక్యుడు తన ఇంట అంతా ఒకే రంగాల్లో పూర్వకాలపు నిష్క్రమణ లేకానే ఇతరుల ప్రవేశం పరిక్రమణం అంతటా జరుగుతోంది. అది పూర్వకాలంలో ఉండే నాటక పద్ధతి. తత ప్రవిశతి ఆసనస్థ స్వభవన గత పురుషేణ సహ సచింతో రాక్షస. రాక్షసుడు మనస్సులో అనుకుంటున్నాడు, పూర్ణమస్మద్బలం చంద్రగుప్త బలైరితి యత్ సత్యం నమే మనసః పరిశుద్ధిరస్తి కుతః అని శ్లోకం అందుకు. సజ్జే విశ్చితమన్వయేన ఘటితం బిభ్రత్సపచ్చేతితం వ్యావృత్తం చ వివక్షతో భవతి యత్ తత్సాధనం సిద్ధయే యత్సాధ్యం స్వయమేవ తుల్యముభయోః పక్షే విరుద్ధం చ యత్ తస్యాంగీకరణేన వాదిన ఇవ స్యాత్ స్వామినో విగ్రహః సాధ్యే నిశ్చితమన్వయేన ఘటితం బిభ్రత్సపక్షే ధృతం వ్యావృత్తం చ వివక్షతో భవతి యత్ తత్పాయత్ సాధనం సిద్ధయే యత్స్వాధ్యం స్వయమేవ తుల్యముభయోః ఏతే పతే విరుద్ధశ్చ యత్ తస్యాంగీకరణేన వాదిన ఇవ స్యాత్ స్వామినో విగ్రహః. సాధ్యా ఇతి యత్ ఏ సాధ్యమైన విషయం సాధ్యపక్షంలో నిశ్చింతం సందేహం లేకుండా ఉందో అన్వయేన అది ఉంటే తప్పక ఉంటుందనే సంబంధంతో ఘటితకం కూర్పబడిన ఏర్పాటు చెయ్యబడిన సపక్షే తన సమూహంలో స్థితి ఉనికిని బిభ్రత్ పొంది ఉందో విపక్షత అది లేకుండా ఇది కూడా లేదు అనే కాని పక్షం నుండి ఎదుటి పక్షం నుండి వ్యావృత్తంచ పరిరక్షింపబడుతోందో తత్ సాధనం ఆ సాధనం స్వయం ఏవ తానే స్వయంగా సాధ్యం సాధింప తగింది. ఉభయో రెంటికి సపక్ష విపక్షాల తుల్య సమానము. తస్య దాని యొక్క అంగీకరించటం చేత వాదిన ఇవ వాదికిలాగా స్వామిన రాజుకు నిగ్రహ పరాజయం స్యాత్ అగుతుంది అన్నారు. అసాధారణం అంటే సేన తనకు నిలకడ అయిన ఉద్దేశాలు బాగా గురిలో పెట్టుకొని తన మిత్రులందరినీ కలుపుకొని తన పనిలో అభినివేశం కలిగి తనకు కాని వాళ్ళని బయటికి నడిపించేస్తే తప్పక జయం పొందుతాం. అలా కాక ఆ సేన తన ఇష్టం వచ్చినట్టు రెండు పక్షాల అంటే శత్రుపక్షానికి అనుకూలంగా ఉంటే తాను పక్షంలో తాను ప్రవర్తిస్తూనే ఉంటే అది నిజంగా పరాజయాన్ని ఆహ్వానించినట్టు. అది ఎలాగంటే హేతువైంది నిర్ణయింపబడవలసిన దానికి సూటిగా పూర్తిగా చెంద తనకు అనుకూలమైన సందర్భాలతో కూడి కొన్నది అనే నిర్ణయాన్ని గట్టి పట్టులను కనపరచాలి.
మరి దేనికి చెందని దాని అయిన దాన్ని తానే నిర్ణయింపబడసి వస్తుంది కనుక ఆ నిర్ణయం పొందాల్సిన దానికి కూడా దాని వ్యతిరేకంగా ఉమ్మడిగా చెందితే ఇక ఆ నిర్దేతవ్యాన్ని చెందకపోతే అనర్థదాయక ఆ నిర్ణయం మనకి పని చెయ్యదు. దీనికి రాక్షసుడి మాటగా న్యాయశాస్త్ర పరిభాషలను గ్రహిస్తే ఇలా ఉంటుంది. మలయకేతువు సేన చంద్రగుప్తుడి వాడైన భద్ర భటాడుల చేత ఆక్రమింపబడిపటం, అది ఎంత మలయనిదో అంత చంద్రుడి కూడా అవటం, ఇద్దరు ఉభయుల సమానంలాగా ఆభాషించటనే నిజంగా మలయకేతువుకి విరుద్ధాన్ని. కనుక మనం జయింపాలి, శత్రువు వైపు నుండి అయినా సాధింపాల్సిందా, సాధిస్తామా లేదా అనే సందేహం పొందింది వాడు. ఇది నిజంగా మనబలం సేన మనబలమా కాదా అనే అనుమానంగా దీన్ని పెట్టుకుని దీన్నే నాకు మలయకేతుని అపజయం తప్పక కలుగుతుంది అని మలయకేతువు భావించాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఆ తర్వాత రాక్షసుడు వస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడో రేపు తెలుసుకుందాం.